నరేంద్ర మోడీ న్యూస్ చంద్రబాబు గారు ఒక ఫార్ములా ఫాలో అవుతున్నారు. ఆయన కోర్ టీం మేబీ ఆయనకి సంబంధించినటువంటి కార్పొరేట్ టీం ఏదైతే ఉంటుందో పిఆర్ టీం బాగా చక్కగా ప్లాన్ చేస్తున్నారు. నరేంద్ర మోడీ మామూలుగా ఆయన రోడ్డు మీదకి వస్తే జనం ఎలా ఎగబడతారో తెలుసు. బారులు తీరు ఉంటారు జనం, పార్టీ కార్యకర్తలే సాధారణ ప్రజలు కూడా. కానీ ఒక గుడికి వెళ్ళారు, ఒక ప్రత్యేక ప్రదేశానికి వెళ్ళారు, చుట్టూ ఎవరు ఉండరు, ఇంక్లూడింగ్ సెక్యూరిటీ. ఎవరితో మాట్లాడాలో వాళ్ళతో వరకే మాట్లాడతారు. అలాగా చుట్టూ జాగ్రత్తగా బందోబస్తు ఏర్పాట్లు చేస్తారు. వాళ్ళతో మాట్లాడిందంతా టెలికాస్ట్ అయ్యేలా చూస్తారు. ఇది కార్పొరేట్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా ఎక్కడికైనా టూర్ వెళ్ళినప్పుడు వాళ్ళ పిఆర్ టీం అకస్మాత్తుగా ఒక షాప్ దగ్గర దించడము, ఒక బైక్ రిపేర్ షాప్ దగ్గర దించడం, ఓ టీ స్టాల్ దగ్గర దిగడం, దారిని పోయేటటువంటి, అలాగని అదేదో సడన్గా చేసినట్టు కాదు. ఆయన చొక్కాకి మైక్ ఉంటుంది, ఇట్లాంటి మైకు అవతల ఉన్న వాళ్ళకి మైక్ ఉంటుందంటే అది ప్రిపేర్డ్ ప్లానింగ్ అనమాట. అట్లాగా సంప్రదించి వాళ్ళు మాట్లాడుకునేదాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు. అది పిఆర్ స్ట్రాటజీస్ అనమాట. చూసారా, అంత పెద్ద ఆయన అంత పేదవాళ్ళతో మాట్లాడుతున్నారు అన్నటువంటి. అయితే ఈ పేదవాళ్ళతో మాట్లాడిన ఇదంతా మిగతాదంతా ప్రొజెక్ట్ చేశారు. కానీ అసలు ఆ పేదవాడి మాటకు సంబంధించి కష్టాలు చెప్పుకుంటూ భావోద్వేగం అంటే ఒక వార్త రాశారు. ఇందులో కుటుంబ ప్రభుత్వ పాలనలో సామాన్యులకు గౌరవం గుర్తింపు లభిస్తున్నాయనడానికి, వాళ్ళ సమస్యలు వెంటనే పరిష్కారం అవుతున్నాయడానికి నిదర్శనం. ఈ ఉదంతం మలకపల్లి పర్యటనలో సీఎం చంద్రబాబుతో పాటు చర్మకారు పోసిబాబు 15 నిమిషాల పాటు కారులో ప్రయాణించారు. సీఎంను తన ఇంటికి తీసుకెళ్లి కష్టాలను చెప్పుకున్నారు. చెప్పులు కుడుతూ డప్పులు వెదురు బొట్టలు ఎక్కరిస్తూ జీవనం సాగిస్తున్న 2016-17 ఇల్లు మంజూరైంది. స్లాబ్ వరకు కట్టుకున్న వైకాపా ప్రభుత్వంలో బిల్లులు ఇవ్వకపోవడంతో ఇల్లు ఆగిపోయింది. ఇంకా సరిగా పూర్తిగానే ఇంట్లోనే ఉంటున్నామని ముఖ్యమంత్రి వద్ద పోసిబాబు ఆపోయారు. ఇక్కడ తన భార్యకు డ్వాక్రాల డబ్బులు వస్తే 4 మేకలు కొన్నామని, ఇప్పుడు అవి 8 అయ్యాయని వివరించారు. కుమారుడు ఐటీఐ చేశాడని, ఉద్యోగం ఇప్పించాలని కోరారు. కుటుంబ సభ్యులందరితో సీఎం చర్చించిన తర్వాత ఇంటి నిర్మాణానికి 3 లక్షలు మంజూరు చేసి నిర్మాణం పూర్తి చేయించాలని కలెక్టర్ని ఆదేశించారు. 100 రోజుల్లో ఇంటిని పూర్తి చేస్తామని, గ్రామంలో అతని జీవనోపాధికి దుకాణం ఏర్పాటుకి స్థలం పరిశీలిస్తామని కలెక్టర్ చెప్పారు. ఇక్కడ ఇతనికి న్యాయం జరిగిపోతే పేదోడికి అందరికీ న్యాయం జరిగినట్ట. 15-16లో ఇచ్చిందంటే అప్పటికి ఎవరున్నారు ప్రభుత్వం అధికారంలో? 16-17లో. ఆ తర్వాత అధికారంలో 2 ఏళ్ల పాటు ఎవరున్నట్టు? 2019 దాకా. రాసేవాడికి సిగ్గుండొద్దు. ఆ తర్వాత జగన్ టైంలో బిల్లు చెల్లించలేదా? ముందు ఇల్లు కట్టలేదని ఇక్కడే చెబుతున్నారు కదా. ఇల్లు కడితే కదా బిల్లు ఇచ్చేది. పునాది దశ, ఆ పై దశ, ఆ పై దశ, ఆ 3 దశలు బాబు గారు ఉన్నప్పుడు కట్టుకుంటే అప్పుడే బిల్లు వచ్చేయాలి కదా. ఏడాది కంటే ఎక్కువ పడద్దా టైము. 16-17లో శాంక్షన్ అయితే దాంట్లో సగం కట్టిన ఇంట్లోనే ఉంటున్నాం అని ఆయన చెప్పాడంట. పాపం ఇంత పెద్ద పిఆర్ సిస్టంలో ఫెయిల్యూర్ ఏంటంటే ఈ మాటలు రాసుకున్నటువంటి. ఇప్పుడు 3 లక్షలు ఇచ్చేసారు, గొప్పగా ఉందని చెప్తున్నారు. ఇప్పుడు 3 లక్షలు శాంక్షన్ చేశారు. సరే, ఎన్ని కోట్ల మంది పేదలు, ఎన్ని లక్షల మంది పేదలు ఇళ్ళని మధ్యలో ఆగిపోయి ఉన్నాయి. 7 లక్షల మంది కట్టారు మొన్ననే కదా రికార్డు చూపెడుతోంది. ఇదే ఈనాడు చూపెట్టింది కదా రికార్డు. అదే సరిగ్గా పూర్తి చేస్తే జగనే కంటిన్యూ అంటే మిగతా ఇళ్ళు కూడా అయ్యాయి కదా. జగనన్న కాలనీలు ఊర్ల కింద తయారు చేశానని చెప్పి అయిపోయేది కదా అది. ఇప్పుడు బాబు గారికి ఆ క్రెడిట్ రావాలంటే టిట్కో ఇళ్ళు ఇప్పటికే ఏడాది అయింది, ఇంతవరకు వచ్చి పూర్తి కాల. 3 లక్షల రూపాయలు వాళ్ళ దగ్గర వాళ్ళ పేరు మీద అప్పు తీసుకున్నారు. 3.5 లక్షలు వాళ్ళ చేత 50,000 పెట్టించారు. వాళ్ళకి ఇల్లు దక్కల. ఇప్పుడు జగన్ టైంలో ఇచ్చిన వాళ్ళకి వాళ్ళు కట్టుకున్నాడు బాగుపడ్డాడు, మిగతా వాళ్ళందరినీ వదిలేస్తున్నారు. అప్పుడు ఇచ్చినటువంటి ఇల్లు ఇప్పటికి పూర్తి కాలేదంటే ఆలోచించాల్సిందేంటి? చర్చ జరగాల్సిందేంటి? పేదోడి జీవితమా కాదా? వాడికి ఇల్లు ఉంటే ఎంత సుఖంగా ఉంటాడు అనేటటువంటిది కదా ఇక్కడ ముఖ్యం. అది అసలు లాజిక్ మిస్ చేసి దీంట్లో అసలు అద్భుతం, వాళ్ళ జీవితం మారిపోయింది, ఏం రాస్తున్నామో మన ఇష్టం, జనం వెర్రోళ్ళు అనుకుంటున్నట్టు రాస్తున్నట్టున్నారు వీళ్ళు.